హాయ్ ఫ్రెండ్స్! ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? అయితే ఫ్రెషర్స్ కోసమండి ఈ వీడియో. తొందరగా మనకి ఫాస్ట్‌గా రివిజన్స్ గానీ, కంప్లీట్ అవ్వటానికి టిప్ అండి ఇది. చాలా యూజ్ అవుద్ది ప్రాక్టికల్‌గా. అయితే ఇది నేను లాస్ట్‌కి మనకి డీఎస్సీ 45 డేస్ ఇచ్చారు చూడండి. అప్పుడు ఆ 45 డేస్‌లో కూడా లాస్ట్‌కైతే నేను తెలుసుకున్నాననమాట ఇది ఓన్‌గా. కానీ అప్పటికే మనకి టైం అయిపోయింది కదా! సో, ఒకవేళ గనక ఇప్పుడు నెక్స్ట్ డీఎస్సీ ఇప్పుడు మనకి నెక్స్ట్ జరిగే డీఎస్సీలో గనక కనీసం మాకు మినిమమ్ ఒక 2 పోస్టులున్నా కూడా ఈ టెక్నికే వాడి నేను ప్రిపరేషన్ అయితే చేస్తానని అంత బావుంటదిది. ఫస్ట్ అయితే మనం డీఎస్సీ ప్రిపరేషన్‌కి ఆర్డర్ అయితే అందరికీ తెలుసు కదండీ! ఫస్ట్ ఇంపార్టెంట్ లైన్స్ అనేవి మనం అండర్‌లైన్ చేసుకుంటాం కదా! అది నోట్స్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, టెక్స్ట్ బుక్ అవ్వచ్చు వాటెవర్. నెక్స్ట్ ఏంటి నోట్స్ మేకింగ్ ప్లస్ ఆర్ మైనస్ కొంతమంది చేసుకుంటారు నోట్స్, కొంతమంది చేసుకోరు. అండర్‌లైన్స్ చేసుకునే జస్ట్ ఇంపార్టెంట్‌వి వర్డ్స్ మాత్రం చేసుకుంటారు. దాన్ని పక్కన పెట్టండి సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటి అండర్‌లైన్ చేసుకున్న ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ లేదా నోట్స్ మేకింగ్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్‌ని రివిజన్ చేసుకోవాలి. మరి రివిజను ఒకసారి చేస్తే సరిపోద్దా? 2 సార్లు చేస్తే సరిపోద్దా? అంటే కనీసం ఒక 3 టైమ్స్ అన్నా మనం రివిజన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఆ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్. ఇప్పుడున్న షార్ట్ టైమ్‌లో ఫ్రెషర్స్‌కి ఇవన్నీ అయ్యే పనులా అంటే కాదు. కానీ ఫాస్ట్‌గా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫాస్ట్‌గా అంటే ఆల్ ఇన్ వన్‌గా ఒక టిప్ ఉందంటే అదే చెప్పబోతున్నా. సో, మీకు ఎగ్జాంపుల్‌గా అయితే ఇది చెప్తానండి ఈ లెసన్ తీసుకొని. ఇది 7థ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ సోషల్ స్టడీస్ విజయనగర సామ్రాజ్యం లెసన్ అండి. నేను అప్ టు 5 లెసన్స్ వరకు వీడియోస్ అయితే చేసున్నాను. నేను టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎవరైనా కావాల్సి చూడండి. 6థ్ లెసన్ ఎందుకు చెప్పలేదంటే అప్పటికే మనకి యూట్యూబ్ నిండా హోరెత్తిచ్చేస్తున్నారు. ఈ సోషల్ స్టడీస్‌కి సంబంధించి బుక్స్ పెట్టి మంచిగా అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ సీనియర్ సార్స్ ఉంటారు కదా! వాళ్ళు. సో, ఇంకా ఎందుకులే మనం వాళ్ళకి వీళ్ళకి టైం వేస్ట్ చేయటం అనేసి నేను స్టాప్ చేసేసాను. సో, దీన్ని ఎగ్జాంపుల్‌గా చెప్పి మీకు ఎలా ఫాస్ట్‌గా రివిజన్ అయిపోవాలి, సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్తాను చూడండి. ఇది విజయనగర సామ్రాజ్యం కదండీ! ఫస్ట్ అంతా చదివేసున్నా. అండర్‌లైన్స్ చేసుకున్న ఇంపార్టెంట్ ఇట్లా నేను అండర్‌లైన్స్ చేసుకున్నా. నెక్స్ట్ పేజు ఇలా చదివి ఇలా అండర్‌లైన్ చేసుకున్నా. ఫస్ట్ స్టెప్ అది. ఇదిగోండి ఇట్లా అండర్‌లైన్ చేసుకున్నాం కదా! ఇదే లాస్ట్ చాప్టర్ అండి. ఇగో చూడండి ఇన్ని పేజెస్ ఉన్నాయి. అసలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అండర్‌లైన్ చేసుకొని చదివాను. పెట్టుకున్నాను. ఫస్ట్ స్టెప్ అయింది కదా! సెకండ్ స్టెప్ ఏంటంటే నోట్స్ మేకింగ్ చేసుకుంటా లేదా ఇలాగే అండర్‌లైన్ చేసేసుకున్నారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి మనకి రివిజన్ చేస్తున్నాం. ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఇవి అండర్‌లైన్ చేసుకున్న అన్ని రివిజన్ చేస్తాం. ఒకసారి చేస్తే సరిపోదా అంటే 3-4 టైమ్స్ రివిజన్స్ పడతది. ఎందుకంటే ఈ ఒక్క లెసన్ వరకు గుర్తుంటది. మరి 7 లెసన్స్ అయ్యినప్పటికి, సెకండ్ సెమిస్టర్ అయ్యేటప్పటికి, మొత్తం 8థ్ క్లాసు, 9థ్ క్లాస్ అయ్యేటప్పటికి, టెట్ అయ్యి డీఎస్సీ అయ్యేటప్పటికి ఒక్కసారి 2 సార్లు రివిజన్స్‌కి నిలబడదు. మనకి కనీసం 3 టైమ్స్ అన్నా నాలాంటి బిలో యావరేజ్ వాళ్ళకైనా 3-4 టైమ్స్ ఈజీగా పడతది. మరి మనకంత టైం లేదు అన్ని సార్లు రివిజన్ చేయటానికి. సో, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాక్టీస్ బిట్స్ తీసుకున్నాం. ఏదన్నా ఒకటి ఏ పబ్లికేషన్ అయినా పర్లేదు. ప్రాక్టీస్ బిట్స్‌కి ప్రాక్టీస్ బిట్స్ తీసుకున్నాం. లేదు మనకి యూట్యూబ్‌లో చాలామంది పెట్టున్నారు కదండీ! ఆ ప్రాక్టీస్ బిట్స్ అయినా పర్వాలేదు మీ ఇష్టం. చూడండి ఫస్ట్ బిట్ ఏముంది? రాజవంశీకుల కాలం వాటి యొక్క వరుస అంటే రాజవంశం యొక్క వరుస క్రమం గురించి బిట్టిచ్చారు. టెక్స్ట్ బుక్‌లో కూడా టేబుల్ ఇచ్చి ఏమిచ్చారు రాజవంశం గురించి ఆర్డర్ అనేది ఇచ్చారు. ఓకేనండి. ఇప్పుడు సందర్భం వచ్చిందని కూడా చెప్తున్నాను. ఆల్రెడీ 5 లెసన్స్‌లో కూడా మీకు చెప్పిన్నానండి. రాజవంశాలనేవి చాలా ఇంపార్టెంట్. అది మొఘల్ చక్రవర్తుల రాజవంశం కావచ్చు, అక్బర్, బీబర్ వీళ్ళవన్నా అవ్వచ్చు. మెయిన్‌గా ఈ శ్రీకృష్ణదేవరాయలు యొక్క రాజవంశం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వరుస క్రమం అనేది హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో ఈ లెసన్స్ చెప్పినప్పుడు కూడా చెప్పున్నాను. వీరికి ఏమవుతారు? వీళ్ళ తర్వాత ఎవరు? తాత ఎవరు? మనవడెవరు? ఇలాంటివన్నీ రుద్రమదేవి సంబంధించిన రాజవంశం కావచ్చు. అట్లా అందరివి ఇంపార్టెంట్ అండి. ఈ లెసన్ మాత్రం ఇంకా ఇంపార్టెంట్ అనమాట దానికి. నేను ఇది ప్రాక్టీస్ చేశాను. ఎట్లా చేశాను? రాజవంశం పేరు, ఎన్ని వంశాలున్నాయి, అరవీటి, తులువ, సాలువ, సంగమ కోడ్ పెట్టుకున్నాం లేకపోతే ఏదో ఒకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి పాలించిన కాలం. ఇన్ని ఇయర్స్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటా, సరే చదవనా మానా అనుకుంటే అలా ఉన్న ఇయర్స్ వరకు పాలనా కాలం. నెక్స్ట్ ఏంటి రాజవంశం ఎవరు? మొదటి హరహరరాయలు, బుక్కరాయలు ఇలా ఇచ్చారు. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ అండర్‌లైన్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ పక్కన రాజులు పాలించిన కాలం అని ఇచ్చేసారు. ఇవన్నీ ఇయర్స్ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అనుకుని అది సైడ్‌కి పెట్టేశాను. సో, మ్యాటర్ అంతా మొత్తం చదివి ఉన్నాను. ఇప్పుడు రివిజన్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను? ఆ వంశాలు
ఆ రాజు నెక్స్ట్ ఆ రాజవంశంలో రాజుల యొక్క ఆర్డర్ అనేది ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి ఇప్పుడు అండర్‌లైన్ చేసుకున్నాను కదా! ఇప్పుడు నేను ఇది 2, 3 సార్లు రివిజన్ చేయను. ఈ టేబుల్ అనేది జనరల్‌గా అయితే మామూలుగా ప్రొసీజర్ ప్రకారం అయితే ఈ అండర్‌లైన్ చేసుకున్నాయన్ని రివిజన్ అంటే ఏంటండి? ఈ అండర్‌లైన్ చేసుకొని ఒక 3 టైమ్స్ చదువుతాం. 2 టైమ్స్ చదువుతాం అట్‌లీస్ట్ పోనీ. లేదా నోట్స్ మేక్ చేసినప్పుడు ఆ నోట్స్ ప్రిపరేషన్‌లో పాయింట్స్ 2-3 టైమ్స్ చదువుతాం. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఫస్ట్ టైమ్ అండర్‌లైన్ చేసేసుకుంటాను ఇంపార్టెంటివి. ఇలా రాసుకోవాల్సినవి ఏంటో రాసుకుంటా. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ తీసుకున్నా. ఆ ప్రాక్టీస్ బిట్స్‌లో ఫస్ట్ ఏముంది? రాజవంశ క్రమం ఉంది. దానికి క్వెషన్‌కి ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. చూడండి రాంగ్ పెట్టాను. ఫస్ట్‌ది పెట్టేశాను. కాదు సెకండ్‌దనమాట. సో, రాంగ్ పెట్టాను ఇంత చదివినా కూడా. మిగతాయి అయితే కరెక్ట్‌గానే పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను ఆన్సర్స్ చూడకుండా జస్ట్ క్వెషన్ చూస్తాము. రాజవంశుల కాలం వీటిలో ఏదో ఈ 4గిట్లో ఏదో చూసాం కదా! ఇప్పుడు మనం ఇందులో ఆ బిట్‌కి సంబంధించిన ఆన్సర్ వెతకాలి. ఎదిగినప్పుడు నాకు రాంగ్ అని తెలిసింది. ఫస్ట్ క్రమం ఇది కాబట్టి. ఇప్పుడు మనకి ఒకటేసారి ఏమైంది? రివిజన్ అయింది. ప్రాక్టీస్ బిట్ వచ్చింది. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అర్థమైంది. సెకండ్ బిట్ చెప్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుద్ది చూడండి. క్రింది వారిలో శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారో గుర్తించండి. సంగమ, సాలువ, అరవీటి, తులువ ఇచ్చారు. సో, ఆన్సర్ వచ్చేసి తులువ వంశం. ఇప్పుడు నేను క్వెషన్ చూసాను. ఆన్సర్ ఏదో ఒకటి అనుకున్నా. టిక్ పెట్టలేదు. ఇప్పుడు నేను మన టెక్స్ట్ బుక్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన వారు ఇక్కడ తులువ వంశం కరెక్ట్‌గానే పెట్టారు. ఇప్పుడు ఇలా చెక్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఈ బిట్స్ చేస్తున్నప్పుడు అలర్ట్‌గా ఉండదండి. ఇదా సాల్వ వంశమా, తులువ వంశమా, సాల్వ వంశమా, తులువ వంశమా అని కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటది. మైల్డ్‌గా ఉంటది. అదే మనం ఈ బిట్ కరెక్టో కాదో చెక్ చేయడానికి తిరిగి టెక్స్ట్ బుక్‌లోకి వెళ్తాం కదా! చూడండి ఇలా టెక్స్ట్ బుక్‌లోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా అలర్ట్ అయిపోద్దనమాట. చూడండి ఇక్కడ నేను తులువ వంశం గురించి చూస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశం అనేసి తులువ వంశం అని చెక్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్‌గా మన కళ్ళు మీరు ఎప్పుడైనా గమనించండి అలా బిట్స్ చెక్ చేసుకున్నప్పుడు జస్ట్ శ్రీకృష్ణదేవరాయలు వరకే చూసి వదలదు. నెక్స్ట్ ఏమున్నాయో కూడా చూసేస్తది. అచ్యుతరాయలు, నెక్స్ట్ సదాశివరాయలు. ఇక్కడ సదాశివరాయలు ఈ టేబుల్‌లో ఇవ్వలేదండి. కానీ ఫర్దర్‌గా మనకి ఈ లెసన్‌లో నెక్స్ట్ పేజెస్‌లో రాజవంశ క్రమంలో సదాశివరాయలు కూడా తులువ వంశానికి చెందినవారని ఉంది. సో, అందరిని ఒకటే చోట ఈ టేబుల్ ఎలాగో ఇచ్చారు కదా మనకి టెక్స్ట్ బుక్కుడు. సో, మనం యూజ్ చేసుకున్నాం. వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సో, వీళ్ళందరూ ఒక చోట పడుంటారు. ఇవందరూ యెల్లో కలర్‌లో ఉన్నాయని టేబుల్‌లో ఇవ్వలేదనమాట. అరవీటి వంశంలో ఇద్దరినే ఇచ్చారు. మిగతాది మూడవ శ్రీరంగం అనే అతను చివరి వాడని నెక్స్ట్ పేజెస్‌లో రాసున్నారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అట్లా నోట్స్ ఇది ఒక చిన్న షార్ట్ కట్ అనమాట నోట్స్ ప్రిపరేషన్. సో, ఈ 2 కూడా చూస్తది. శ్రీకృష్ణదేవరాయలతో పాటు అచ్యుతరాయలు, నెక్స్ట్ సదాశివరాయలను కూడా చూసేస్తది. చూసినప్పుడు చూడండి మనకి తులువ వంశానికి చెందినవాళ్ళు. అట్లా చాలా బాగా గుర్తుపెట్టుకుంటది. మనం మిస్టేక్ చేసినప్పుడు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటదండి బ్రెయిను. సో, మీకు ఎట్ ఏ టైమ్ ఏమైపోయింది రివిజన్ అయిపోయింది. నెక్స్ట్ బిట్స్ కూడా చేస్తూ ఉంటే మనకి రివిజన్ అయిపోతది. ఫ్రెండ్స్ ఈ బిట్ ఒకసారి జాగ్రత్తగా గమనించి సాలువ నరసింహరాయలు పాలనా కాలాన్ని గుర్తించడాన్ని 8505 ఇచ్చారు. సో, నేనైతే పాలనా కాలాలు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకు చాలా ఉన్నాయి. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం. సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ పాలనా కాలాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఇచ్చాడు. ఈ 4 నుంచే బిట్ అడిగాడు తప్పితే ఇక్కడ చూసారా మొదటి హరహరాయలు, బుక్కరాయలు వీళ్ళ పాలనా కాలం కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ నుంచి అయితే ఏ టెస్ట్ సిరీస్ నుంచి కూడా బిట్స్ ఇవ్వట్లేదు. అంటే ఏంటి వీటికంటే ఇంక మన దురదృష్టం బాగోలేకపోతే ఈట్ల నుంచి ఇవ్వచ్చు. ఇంక మనం దానికి ఏం చేయలేం. దీనికంటే కూడా ఇంపార్టెన్స్ ఏది ఈ ఇయర్స్‌కి ఇంపార్టెంట్. ఈ 4 కోడ్ పెట్టుకోవడం ఎలాగోలా టెట్ కాకపోయినా డీఎస్సీ టైం కన్నా గుర్తుపెట్టుకుంటాం. టెట్‌కి అంత అంత ఇవ్వలేను. అంత ఏమంటారు అంత డీప్‌గా ఇంత టఫ్‌గా ఇయర్స్ ఎక్కువగా స్ట్రెస్ చేయరు టెట్‌కి. డీఎస్సీకి చేస్తాడు గానీ. సో, ఇప్పుడు నాకు దీని నుంచి మన బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమొచ్చింది చూడండి. నోట్స్ అండర్‌లైన్ చేసుకుని ప్రిపేర్ అయిన వెంటనే రివిజన్ లాగా బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి రివిజన్ అయిపోయింది. ఆ బిట్ చూస్తున్నప్పుడే ఈ బిట్ చూస్తున్నప్పుడే ఈ 2 కూడా చూసాము. ఒకటేసారి రివిజన్ అయిపోయింది. అలాగే ఇంపార్టెన్స్ దేనికి ఇంపార్టెన్స్ ఇయర్స్ ఉన్నాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఇవే ఇంపార్టెంట్ అనే విషయం తెలిసింది. నెక్స్ట్ క్వెషన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు. దీని నుంచి ఇప్పుడు నేను చూసాను తులువ వంశం శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయలు ఇలాగే గుర్తుపెట్టుకున్నాను. ఇది ఆర్డర్‌లో గుర్తుపెట్టుకున్నా. కానీ వాడు ఎలా అడుగుతున్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశం తులువ వంశం. అంతేగాని ఆర్డర్ అడగట్లేదు. శ్రీకృష్ణరాయల తర్వాత ఎవరు అచ్యుతరామరాయలు, సదాశివరాయలు నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నా. ఇలా ఇస్తాడేమో క్వెషన్ అన్నట్టు. నెక్స్ట్ అలయరామరాయలు, రెండవ వెంకటపతి రాయలు వీళ్ళ తర్వాత వీళ్ళని అడుగుతాడేమో వీడి తర్వాత ఎవడు అనేసి కాదు.
ఎలా అడుగుతున్నారు, వీళ్ళు ఏ వంశానికని రివర్స్ ఇట్లా అడుగుతున్నాడు. సో, ఇలాంటివన్నీ కూడా అవుతాయి. చెప్పండి ఇప్పుడు మనకి ఒకటేసారి ఏమైపోయింది, రివిజన్ అయిపోయింది. ప్రాక్టీస్ బిట్స్ కూడా అయిపోయినాయి. అంటే మనం డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళిపోయాం, అండర్‌లైన్ చేసుకున్న ఫస్ట్ చేసిన స్టెప్ ఏంటి, ఏదో అండర్‌లైన్ చేసుకుంటూ నోట్స్ అండర్‌లైన్ చేసుకున్నాము. ఈ పాయింట్ వదిలేయండి, ఇంక అది మీ ఇష్టం. నెక్స్ట్ రివిజన్ అయిపోయింది. ఒకటేసారి ప్రాక్టీస్ బిట్స్ అయిపోయినాయి. ఇక గ్రాండ్ టెస్ట్‌లు అంటారా, టెట్‌కి టైమ్ మేనేజ్‌మెంట్ మనకి పర్వాలేదండి, చేసుకోగలం. ఎందుకంటే క్వెషన్స్ అనేవి మరీ అంత హై లెవెల్‌లో ఉండవు కాబట్టి చేసుకుంటే టైం ఉంటే గ్రాండ్ టెస్ట్‌లు మంచిదే. కానీ డీఎస్సీకి మాత్రం గ్రాండ్ టెస్ట్‌లు ఎళ్ళకుండా డైరెక్ట్‌గా డీఎస్సీనే గ్రాండ్ టెస్ట్‌గా ఫీల్ అయ్యి ఎళ్ళిపోతే కనుక ఏమీ చేయలేమండి. అక్కడ టైం సరిపోదు, నష్టపోతాం. నేను అలాగే నష్టపోయాను గ్రాండ్ టెస్ట్‌లు రాయక. సో, మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. టెట్ వరకు గ్రాండ్ టెస్ట్‌లు రాస్తే మంచిదే, రాయొద్దనట్లే. రాయలేకపోయినా అంత టెన్షన్ లేదండి. డీఎస్సీ కంపల్సరీ రాయండి. ఇక్కడ ఈ 4 స్టెప్స్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే రివర్స్ స్ట్రాటజీ అనమాట. నోట్స్ మేకింగ్ అయితదా, ప్రాక్టీస్ బిట్స్ అయితే ఆటోమేటిక్ రివిజన్ అయిపోద్ది. ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తే మన మిస్టేక్స్ ఎక్కడున్నాయో కూడా, ఏం చేస్తున్నామో కూడా తెలిసిపోద్ది. ఇంకా మనకి ఎవరు చెప్పనవసరం లేదు. మనకు ప్రతి బిట్ దగ్గరికొచ్చి ఈ కోచింగ్‌కెళ్ళే వాళ్ళకైతే పర్వాలేదు. ఓన్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరో చెప్తారు. అమ్మ ఈ వంశాలు ఇంపార్టెంటు, ఈ ఇయర్స్ ఇంపార్టెంటు, ఈ రాజవంశం వీళ్ళ తర్వాత వీళ్ళు ఎవరినైనా అడుగుతారు. ఇట్లని ఎవరు చెప్తారు? ఇవన్నీ ప్రతి బిట్ ఇంత సిలబస్‌లో మనకి ఎవరు చెప్తారు? ఎలా తెలుసుకుంటారు? నాకైనా ఎవరు చెప్పారు? అంటే జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్లనే మనకు తెలుస్తది. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అవ్వచ్చు. లే ఇలా ఏదో ఒకటి టెస్ట్ సిరీస్ ఏదో ఒకటి, లేదంటే బుక్లెట్స్ ఇస్తారు. ప్రైవేట్ పబ్లికేషన్ అవైనా కూడా ఇంకేం లేదు. ఇంకా యూట్యూబ్‌లో ఇలా అసలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మన ఓపిక మనం ప్రిపేర్ అవ్వాలే గానీ లైవ్ టెస్ట్‌లు చాలామంది పెడుతున్నారు. అవి చూసినా కూడా ఈజీగా అవుతుంది. వీడియో గనక యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు సరే నాది బావుంది, యూజ్ అయింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. బాయ్.